మరి ఏమిటి మాట్లాడతా పంతులు? నీకు మొబైల్ ఉంటే భయమా? త్వరగా రావే, ట్రైన్ కలుస్తుంటే. రండి. అరే ఏమిటి ఆడపిల్లలంతా ఇలా దండయాత్రకు వచ్చారు? ఏమండి శెట్టి గారు, దండయాత్ర కాదు, ఎక్స్కర్షన్ కి వెళ్తున్నాం గానీ లేడీస్ ఫస్ట్ అన్నారు. త్వరగా లేచిపోండి. ఏమిటిది? పవిత్రంగా తిరుపతి పెడుతున్నారు, త్వరగా ఉండండి. అయినా ముందొచ్చింది మేము. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి కనుక పంతులు గారు లేచిపోవాలి. ఓం కేశవాన్యమః, ఓం గోవిందాన్యమః, ఓం పంతులాన్యమః. లేచిపోవాలి. ఏమిటి బేటి, మాకి సీటీ మీకు ఇచ్చి మేము ఎక్కడ కూకోవాలి? ఏమిటి న్యాయం? పాకి కీకి కాదు, మీరు పాకి పాకి పోకపోతే పీకి గడ్డం పీకి పీకి పెడతాం. అరే అలా ఎంత కష్టం వచ్చింది మా ఏడుకొండలవాడా వెంకటరమణ. ఈ కంపార్ట్మెంట్ మారకపోతే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు. కాదరబాయ్, పక్క స్టేషన్ లో కంపార్ట్మెంట్ మారిపోదాం. ఏడుకొండలవాడా వెంకటరమణ రాక్షస పిల్లలు. అరే అలా ఏమి పిల్లలు వీళ్ళు? దేనికి పిల్లలు? పంచుడు పోతుంది, గట్టి పట్టుకో. తెలిసి మా దెబ్బకి మొగాళ్ళంతా పిల్లల పారిపోయారే. ఇదేమిటో ఇక్కడ శాంతి ఉండిపోయింది. అదేంటి బాబాయ్ అలా బిగుసిపోయి కూర్చున్నావు? కొత్త పెళ్లి కూతురులా తల కూడా ఎత్తట్లేదే. బాబాయ్ కొంచెం ఫేస్ చూపించు బాబాయ్. ఏమిటి అలా చూస్తున్నావు? ఎవరు నువ్వు? నేను ఒక హంతకుడిని. హంతకుడువా? అంటే ఇప్పుడేమైనా హత్య చేసి వస్తున్నావా? కాదు, 15 ఏళ్ల క్రితం ఇద్దరిని హత్య చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి వస్తున్నాను. తులసి, నాకెందుకు భయంగా ఉంది. నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నేను హంతకుడిని కావచ్చు, దుర్మార్గుడిని మాత్రం కాను. దుర్మార్గుడి కాకపోతే మరి హత్య ఎందుకు చేసావు? చరిత్ర కొత్త మలుపు తిరగాలన్నా, సంఘంలో కొత్త మార్పు రావాలన్నా రక్తపాతం తప్పదు. అవును, అసలు ఎవరిని ఎందుకు హత్య చేసావు? ఆ విషయం మీకు తెలియాలంటే సుమారు 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక పసివాడి జీవితం, ఒక పల్లెటూరు జీవనం, ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి. చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమూల ఉండేది ఆ గ్రామం. దానికి అప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు. విద్య, విజ్ఞానం, నాగరికత అక్కడ మనుషుల్లో చాలా మందికి ఉండేవి కావు. వాళ్ళని నోరు లేని పశువులుగా, ఆలోచన లేని అమాయకులుగా చేసి ఆ ఊరినంతటినీ పాలించేది ఇద్దరు పెద్దలు. ఒకరు సర్పంచి రాఘవయ్య, మరొకరు షావుకారు వెంటయ్య. ఆ ఊళ్ళో మనసున్న మనిషి శంకర్ మాస్టారు. ఆయన పసివాళ్ళకి ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తూ ఉండేవారు. పంతులు గారు, పంతులు గారు, ఏమైంది? పంతులు గారు, పంతులు గారు, నాకు చదువుకోవాలందండి. మీరు చదువు చెప్పండి. ఆడ నీ పని ఎవరు చేస్తారా? పద. నేను పాలు పని చేయను, పంతులు గారి దగ్గర చదువుకుంటా. మళ్ళీ ఆ మాట అన్నావు, ఈ 4 వాయిస్తాను. రాయాదావా? ఏమిటి సీతారు, చదువుకోను అంటే పిల్లల్ని కొట్టేవాళ్ళని చూశాను గానీ చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టేవాళ్ళని నిన్నే చూస్తున్నా. గూడిపాళ్ళు మాకెందుకు బాబు చదువులు? అవన్నీ పెద్దోళ్ళకి గాని, ఇంట్లో ఉన్న 4 కష్టపడితే గాని మా పొట్టలు గడవు. నేను పంతులు గారి దగ్గర చదువుకుంటానమ్మా. అత్త బావ చదువుకుంటానంటున్నాడుగా, చదువుకోనియే. చూడు రాము, చదువుకోవాలనుకుంటే స్కూల్కే రానక్కర్లేదు. నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే చదువు చెప్తా. అట్లాగే పంతులు గారు. యాది తొందరగా ఊట్ చేసి ఉతకాల్సిన బట్టలు పట్టరాపో. అమ్మా నీళ్ళకెళ్ళి వస్తానే. అట్లాగే తొందరగా రారా. తప్పమ్మాయి గారు, సిఓటి క్యాట్ కాదు కాట్, సిఏటి క్యాట్. రాము, నీకు ఇంగ్లీష్ వచ్చా? ఓ రోజు నీ పంతులు గారి దగ్గర చదువుకుంటున్నానుగా. నీ పేరు ఇంగ్లీష్ లో రాయ్. RAMU, రాము. ఈ దాచినపల్లి హిట్లర్ రాఘవయ్య కూతురుతో సమానంగా గూడెం వెధవి, అంట్ల వెధవి పక్కన కూర్చుంటారా? అంటరాని వెధవల అలా మూలన పడుండగా పలకూర్చు పక్కన కూర్చుంటావు. ఎక్స్వాళ్ళు అక్కడ పడుండకపోతే పాతేస్తాను. పోయి పని చూసుకో. మాస్టారు, గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలపడిపోతారా? ఏమిటి రాము, ఏమైంది? మాస్టారు, వాళ్ళు గాలే పిలుస్తారు, మేము గాలే పిలుస్తాం. వాళ్ళు నీళ్లే తాగుతారు, మేము నీళ్లే తాగుతాం. ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం మాస్టారు? చెప్పండి మాస్టారు, మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం? ఏళ్లు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు. దేవుడు మనుషుల్ని పుట్టించాడు, ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు.
ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవని నా నమ్మకం. వెంటయ్య బాబు ఈ రూపాయి తీసుకుని నూకలిప్పించండి. పాత బాకీ కింద జమ కట్టేశాను, మళ్ళీ డబ్బులు తెత్తేనే నూకలు. పాత బాకి తర్వాత చూసుకుందాం బాబు. పొద్దుటి నుంచి గంజి నీళ్లు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు. నాకు ఆకలి ఎత్తుందండి. ఆకలా? నాకు ఎత్తుంది ఆకలి. డబ్బులు లేదే నూకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఆటో నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరినీ కలిపి ఇంకేస్తాను. వెళ్ళిపోయిన అసలుకి. రాము, పాఠాలు రాశావా? రాశాను మాస్టారు. మరి ఏమిటి ఆలోచిస్తున్నావు? మాస్టారు నాకు అనుమానం. ఏమిట్రా? ఆకలి అందరికీ ఉంటుందిగా, మరి అన్నం అందరికీ ఎందుకుండదు మాస్టారు? చెప్పండి మాస్టారు. అదే, అది దైవ నిర్ణయం బాబు.